గ్రూప్ 2 మెయిన్స్ అందరికీ ప్రిఫరెన్స్ల విషయంలో మరొక చిన్న గుడ్ న్యూస్. మరో వారం పొడిగించారు ప్రిఫరెన్స్లు. సో ఈసారైనా ఈ మిస్టేక్లు చేయకండి. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, ఇస్తారా ఎవరా అన్నారు కానీ ఇచ్చారు. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మిత్రులారా, సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ప్రిఫరెన్స్లకు సంబంధించి అనేక సందేహాలు యాక్చువల్గా ఈరోజు అంటే 18వ తారీఖుతో ముగిసిపోయింది. సో మళ్ళీ ఒక వారం రోజులు పొడిగించారు కాబట్టి ప్రిఫరెన్స్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 1, 2 ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఆల్రెడీ అందరూ 99% డన్ కాబట్టి ఎడిట్కి మళ్ళీ 80% ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు పర్సనల్గా. సో ఈసారి ఏం చేస్తారు అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు 1 గంట కూల్గా ఆలోచించేసి మాలాంటి ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకుని కరెక్ట్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి. తొందరపడకండి. 1 వీక్ టైం ఉంది. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. దిస్ ఈజ్ ద ఫైనల్, రైట్? ఏం తప్పులు చేయకూడదు. ఫస్ట్ ఎవరైనా చూసేటప్పుడు మీ జోన్ ఏదైతే ఆ జోన్కే, అది ఏ పోస్ట్ అయినా సరే ఆ జోన్కి ఇవ్వండి. ఓ పండుగ వచ్చినా, ఒక విచారకర సందర్భం ఏర్పడినా, ఒక అనారోగ్య సమస్య వచ్చినా మన ఇంటికి వెళ్ళడము, బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీరు ఒకరు, మీ జిల్లాలో ఒకరు, లేదా భార్య ఒక జిల్లా ఒక జోన్లో, భర్త ఒక జోన్లో, ఈ దరిద్రాలన్నీ ఉండవు. కాబట్టి సేమ్ జోన్ ఇచ్చుకోండి. మీరు ఏ జోన్ అయితే ఆ జోన్. ఉదాహరణకు మీరు జోన్ 1 అయితే జోన్ 1, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వాళ్ళైతే జోన్ 1 ఖచ్చితంగా ఇచ్చుకోండి. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. జోన్ ప్రిఫరెన్స్. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు మీ రోస్టర్లో ఉందా, అంటే మీ సామాజిక వర్గానికి కేటాయించారా. కొన్ని జెంట్స్కి లేకుండా లేడీస్కి ఉంటాయి, అది ఒకసారి చూడండి. 2, అది మీ జోన్లో ఉందా. ఈ 2 చూసుకొని అప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి, గుడ్డిగా కాకుండా. ఈ 2 ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ తక్కువ పోస్ట్ ఉంటే ఇవ్వచ్చా అని. ఎస్, ఇవ్వచ్చు. కారణం ఏంటంటే మీ జోన్లో మీకు సంబంధించిన ఆ పోస్ట్కు, రోస్టర్కి సంబంధించిన వారి విషయంలో అందరికంటే మీకే మార్కులు ఎక్కువ వచ్చాయని కూడా ఆ పోస్ట్ మీకే ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఎలాగో సెకండ్ ఆప్షన్కి వెళ్తాడు కదా వాడు, నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తాడు. కాబట్టి ఫస్ట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మీరు బాగా మంచి ర్యాంకర్స్ అయితే ఫస్ట్ మీరు డీటీ పోస్ట్ కోరుకున్నట్లయితే అది ఇచ్చుకోండి. అది ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి. ఇక 59 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 12 ప్రిఫరెన్స్లు అనేవారని నా ఉద్దేశం. కొందరు ఇంకా ఎక్కువ ఇచ్చుకున్నా పర్వాలేదు, ఒక 20 వరకు వెళ్ళినా పర్లేదు, 25 వరకు వెళ్ళినా పర్లేదు. ఆ తర్వాత ఒక 10-12కి సరిపోతుంది ఎవరికైనా. 1. నెక్స్ట్ ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటిది ఈ ప్రిఫరెన్స్ల కేటగిరీ అంతా అవుతుంది కదా, కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఆ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు కొంచెం ముందుగా, అంటే ఫస్ట్ 4-5 ప్రిఫరెన్స్లో ఉండేలా చూసుకోండి. కారణం ఏంటంటే అందులో తక్కువ మంది ఉంటారు, పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? 2, స్పెషల్ ప్రిఫరెన్స్ లేకపోయినా కొందరు తెలియకుండా పొరపాటు చేసేస్తుంటారు. సో ఇప్పుడు ఒకటి ఏదైనా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సమ్ ఆప్షన్స్ ఒకటి ఉంది అనుకుందాం. అది ఆ డిగ్రీ లేని వాళ్ళు కూడా ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మనకు వేస్ట్ కదా అది. సో అనవసరం కదా. కాబట్టి మీరు స్పెషలైజ్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఆ డిగ్రీ ఉన్న వాళ్ళే చేసుకోండి. అది లేని వాళ్ళు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, నీకు రాదు కూడా. ఓకేనా? సో ఇది మీరు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అది గాట్ ఇట్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ ప్రాథమిక ఎక్సర్సైజ్ చేయకుండా మీరు ఇందులోకి వెళ్ళకండి. అండ్ 1 ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్. ఈ పాయింట్స్ అన్ని మీరు చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ అన్ని ఏం చెప్పాను, ఫస్ట్ జోన్ ప్రిఫరెన్స్, అందరూ ఏ జోన్ అయితే ఆ జోనే ఇవ్వండి. ఫస్ట్ ఒక 10-12 రకాల పోస్టులకు తప్పనిసరిగా ఇవ్వండి. ఆ తర్వాత జోన్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అది మీ సామాజిక వర్గం, మీ రోస్టర్లో ఉందా, మీ జోన్లో ఉన్నాయా లేదని చూసుకోండి. తక్కువ పోస్టులు ఉన్నా కూడా వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఏమి నష్టం జరగదు.
నెక్స్ట్ మీరు చేయాల్సింది స్పెషలైజ్డ్ డిగ్రీ లేకపోతే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఇవన్నీ మీరు చాలా పర్టికులర్గా చూసుకోండి. నెక్స్ట్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దానికోసం వర్క్ చేయండి బాగా. డెఫినెట్గా ఎక్కువ పోస్టులు ఏవి కనపడతాయి మనకు? ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కనపడుతుంది, డిప్యూటీ తహసీల్దార్ కనపడుతుంది, తర్వాత ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటరియట్ వరకు మాత్రమే పరిమితం, అది కనపడుతుంది. జూనియర్ అసిస్టెంట్లు ఇంక చిన్నవన్నీ ఎక్కువగా ఉన్నాయి, అవి చూసుకోండి. ఎంసీలు 4 ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్ 4 ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో కాబట్టి ఇవి ఫస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసుకొని ఆర్డర్లో 12 వరకు అన్నా ఇవ్వండి. సో కొందరు 4-5 ఇచ్చి వదిలేస్తున్నారు, దట్స్ నాట్ కరెక్ట్, ఇవ్వండి. అలాగే పోస్ట్ బేసిక్ చూసుకోండి, శాలరీ ఎక్కువ ఉన్నవి తక్కువ ఉన్నవి చూసుకొని కాస్త బేసిక్స్ ఎక్కువ ఉన్న పోస్టులకి ఇవ్వండి. నెక్స్ట్ ఏఎస్ఓ సెక్షన్ ఆఫీసరు అక్కడే ఉండాలనుకునే వాళ్ళు ఏఎస్ఓ ఇవ్వండి, కానీ దానికంటే మంచి క్రీమ్ పోస్టులు ఇంకా ఉంటాయి, అవి చూసుకోండి. సో ఇవన్నీ ఈసారి ఫైనల్ ఎడిట్. ఇంతకంటే మీరు ఏమి దీంట్లో పెద్ద భ్రమ పదార్థం లేదు. ఊరికి హైరాణ పడిపోకండి, చెప్పింది గుర్తుకుంది, 1 వీక్ టైం ఉంది, ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ అందరూ చేయండి, తప్పనిసరిగా అందరూ చేయండి. మళ్ళీ చూసుకోండి ఒకసారి, 12 పోస్టుల కన్నా ఇవ్వండి, మినిమం 12 ఇవ్వండి. మినిమం మ్యాక్సిమం మీరు ఇవ్వండి 59 రకాల పోస్టులు, 59 ప్రిఫరెన్స్లు ఇవ్వచ్చు మీరు. సో మినిమం ఇవ్వండి. ఇచ్చే సమయంలో జోన్ ఫస్ట్ మీ దాన్ని ఏమంటారంటే ఏదైతే మీ జోన్ ఉందో దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, అది క్లియర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే. నెక్స్ట్ మీరు చేయాల్సినది పోస్ట్ ప్రిఫరెన్స్లో కూడా మీ జోన్లో చూసుకొని ఆ పోస్ట్కి రోస్టర్లో ఉందా లేదా చూసుకోండి. మూడవది, మీకు సంబంధించిన స్పెషలైజ్డ్ డిగ్రీ లేకపోతే ఆ పోస్ట్కి ఇవ్వద్దు, నీకు రాదు. నెక్స్ట్ ఏదైనా లేడీస్కి రిజర్వ్ అయ్యి ఉంటే జెంట్స్ దానికి ఇవ్వద్దంటే ఇంకా అది రాదు. నెక్స్ట్ మీరు చేయాల్సినది ఇంకా తప్పులు చేసేటువంటి క్రమాలు ఇందాక చెప్పాను కదా. ఫస్ట్ మీరు చేయాల్సినది నెక్స్ట్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఇచ్చుకొని దానికోసం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా డిప్యూటీ తహసీల్దార్, తర్వాత ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఈ 4 ఎక్కువ కనపడుతున్నాయి, వాటికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీరు చేయాల్సినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఏది అంటే మళ్ళీ పొరపాటు లేకుండా అంతా కూల్గా చేసుకోవడం. ఓకే, డన్. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.